హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత కిచెన్ టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈరోజు క్యాబేజ్ క్యారెట్ కర్రీ చూద్దాము ఎలా చేసుకోవాలన్నది. ఇది ఫ్రై కర్రీ కాదు, అలానే ముద్దకూర కాదండి. ఫంక్షన్స్లోని క్యాటరింగ్ వాళ్ళు చేసే విధానం మీకు ఎలా చేస్తారన్నది చూపిస్తాను ఈరోజు. ఒక అర కేజీ క్యాబేజ్కి ఒక 4 క్యారెట్లు తీసుకొని శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు కోసుకొని క్యాబేజీ క్యారెట్ కడుక్కొని పక్కన పెట్టుకోండి. ఈ కూరలో కొబ్బరి కూర వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒక చిప్ప కొబ్బరి కూడా ఇలా ముక్కలుగా కోసుకొని మిక్సీ చేసుకొని ఈ కూర పక్కన పెట్టుకోండి. అలాగే అల్లం ముక్కలు, ఒక 1 ఇంచ్ అల్లం ముక్క, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, మీ కారానికి తగ్గట్టుగా మీరు పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేనైతే ఒక 6 పచ్చిమిరపకాయలు వేసాను. వేసి ఇవి కూడా మిక్సీ చేసుకొని అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాండి పెట్టుకొని పోపు కోసం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన దానిలో మనం ముందుగా కడిగి పెట్టుకున్న క్యాబేజీ క్యారెట్ ముక్కలు వేసుకోండి. వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి ఒక మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత మూత తీసుకొని ఒకసారి కలిపెట్టుకొని ఒక 4-5 చెంచాలు వాటర్ పోసుకోండి. క్యాబేజీలో వాటర్ ఉంటుందండి. క్యాబేజీకి అయితే మనం నీళ్ళు పోసుకోక్కర్లేదు, మగ్గిపోతుంది. కాకపోతే క్యారెట్లు గట్టిగా ఉంటాయి, మగ్గవు. కాబట్టి క్యారెట్ కోసమని 4-5 చెంచాలు నీళ్లు పోసుకొని మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా కూర అంతా బాగా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి కొబ్బరికూర, ఆ కొబ్బరికూరను కూడా ఇందులో వేసి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు కలిపెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ కూర చపాతీలోకి, అన్నంలోకి, అన్నిట్లోకి చాలా బాగుంటుందండి. ఎక్కువ క్యాటరింగ్ వాళ్ళు ఇలాగే మనకు చేసి ఇస్తూ ఉంటారు. హోటల్స్లో కూడా ఇలాగే చేస్తూ ఉంటారు. చాలా కమ్మగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ కూరను ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్లో చెప్పండి. మా వారికి అయితే క్యాబేజీ కూర చాలా ఇష్టం అండి. అందుకు మేము నేను ఇలాగే చేస్తాను. ఇంకో 2-3 వెరైటీస్ కూడా ఉన్నాయి. అవి కూడా మీకు చేసి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్